నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత క్రికెట్ మొన్న 2025 ఛాంపియన్స్‌లో ఫైనల్ గెలిచింది. దాని తర్వాత దేశవ్యాప్తంగా కూడా సంబరాలు జరుపుకున్నారు. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఒక సంఘటన జరిగింది. దాంతో తీవ్ర విషాదం మా ఇంట్లో నెలకొంది. ఒక కుటుంబంలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్న సందర్భంలో 14 ఏళ్ల ప్రియాంషి గుండెపోటొచ్చి చనిపోయింది. ప్రియాంషి మరణానికి గల కారణం కోహ్లీనే అని అనేక మంది అంటూ ఉన్నారు. దీనికి సంబంధించి తేజతో మాట్లాడదాం. ప్రస్తుతం ఫోన్ లైన్‌లో తేజ ఉన్నారు. హలో తేజ. ఎస్ ప్రియాంక. సో ప్రియాంషి మరణానికి గల కారణం కోహ్లీ అనేసి అంటూ ఉన్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి తేజ? రైట్. అయితే చాలా మంది నెటిజన్స్ అందరూ కూడా కోహ్లీ వల్లే ఒక అమ్మాయి నిండు ప్రాణాలు బలైపోయాయని కూడా చెప్తున్నారు. ఎవరికి కూడా ఈ విషయం గురించి పూర్తిగా సమాచారం అయితే లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చెప్పేంత వరకు కూడా ఎవరికి నిజాలు ఏంటో తెలియదు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దాని గురించి మాట్లాడుకుంటే అంటే బయట వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏమని కామెంట్ చేస్తున్నారు అనేది కూడా ఒకసారి చూస్తే, కోహ్లీ వల్ల ఒక 14 ఏళ్ల బాలిక చనిపోయిందంటూ కూడా చెప్తున్నారు అందరూ, బయట ఉన్న నెటిజన్స్ అందరూ కూడా. అయితే మన మన ఇండియన్ క్రికెట్ టీం 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో దుబాయ్ లో జరిగిన ఈ ఫైనల్లో సో దేశవ్యాప్తంగా చాలా సంబరాలు జరుపుకుంది. ఎందుకంటే ఆ రోజు విజయం సాధించింది న్యూజిలాండ్ పైన. అయితే అదే సమయంలో ఉత్తరప్రదేశ్ లోని ఒక కుటుంబంలో చాలా తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది. సో తన పేరు ప్రియాంశి, తనకి 14 ఏళ్ళు. సో అదే రోజు మ్యాచ్ కలిసి ఇంట్లో టీవీ చూస్తుండగా ఒక్కసారిగా తనకి గుండెపోటు వచ్చింది. గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయింది. ఆ మ్యాచ్ ముందంతా కూడా ముందు అంటే న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న టైం అంతా కూడా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేసిన మ్యాచ్ ని. తర్వాత ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడైతే ఇండియా స్టార్ట్ చేసిందో దాని తర్వాత విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పుడు ఆమె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇక అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమె మరణానికి విరాట్ కోహ్లీ అవుట్ అవడమే కారణం అని చెప్పేసి చాలా మంది ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో అయితే చాలా విస్తృతంగా వ్యాపించేది అంతా కూడా. తాజాగా ప్రియాంశి తండ్రి ఎవరైతే ఉన్నారో అజయ్ పాండే ఈ ప్రచారాన్ని ఖండిస్తూ తన కుమార్తె మరణానికి కోహ్లీ అవుట్ అవడానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఓకే. నిజానికి కోహ్లీని చాలా మంది అభిమానిస్తారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కోట్లలో అభిమానులు ఉన్నారు. కేవలం ఈ భారతదేశంలోనే కాదు, ఆస్ట్రేలియా, అటు చూసుకున్న ఇంగ్లాండ్, దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్నాడు కింగ్ కోహ్లీ. అయితే ఆ రోజు నిజంగానే చాలా మంది నిరాశపడ్డారు. కోహ్లీ అవుట్ అయిన తీరు గాని అది గాని చూస్తే కనుక చాలా మంది నిరాశపడ్డారు, నిజమే. కానీ దాని వల్లే ఒక వ్యక్తి గుండెపోటు వచ్చి చనిపోయడం అనేది మాత్రం నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల, వాళ్ళ శరీరం సరిగ్గా బాగోపోవడం వల్ల జరిగిందని చెప్పొచ్చు. కానీ ఇతనే కారణం అని చెప్పడం అనేది అయితే మాత్రం కరెక్ట్ కాదు. మ్యాచ్ చూస్తూ కోహ్లీ ఓడిపోయాడని చెప్పి అమ్మాయికి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పారు. కోహ్లీ అవుట్ అవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తున్నారు. అలాగే ఈ విషాదం తర్వాత కొందరు కోహ్లీ ఒక్క పరుగుకి అవుట్ అవడం వల్లే బాలిక హార్ట్ అటాక్ గురైందని, తర్వాత దీనిపై చాలా ప్రచారం చేశారు వాళ్ళు. సో బాలిక తండ్రి స్పందిస్తూ నా కుమార్తె గుండెపోటుకి గురైంది, అది విరాట్ కోహ్లీకి వికెట్ కు సంబంధించింది కాదు, నేను ఇంటి బయట ఉన్న సమయంలోనే ఇది జరిగింది, ఇది కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన మాత్రమే, నా కుమార్తె చనిపోయేటప్పుడు కోహ్లీ బ్యాటింగ్ కు కూడా రాలేదు. అంటే అప్పటికి ఇంకా క్రీజ్ లోకి రాలేదు అతను. సో అలాంటి టైంలోనే ఆమెకి గుండెపోటు వచ్చింది. రైట్. క్రికెట్ అనేది ఒక క్రీడ మాత్రమే. చాలా మంది అభిమానులు ఆ క్రీడని గుండెల్లో పెట్టుకుని మరి ప్రేమిస్తారు. ఇలా ఆడుతూ చనిపోయిన క్రికెటర్స్ చాలా మంది ఉన్నారు. ఇంటర్నేషనల్ లో కాదు, నార్మల్ గా ఈ గల్లీ క్రికెట్ ఆడే వాళ్ళు చాలా మంది కూడా ఇలా సడన్ గా గుండెపోటుకు గురవడం, చనిపోవడం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. సో వాళ్ళలో కూడా చాలా మంది అభిమానులు ఉంటారు. ధోనికి గాని, విరాట్ కోహ్లీకి గాని, రోహిత్ శర్మకి గాని, చాలా మంది క్రికెటర్స్ అందరికి కూడా అభిమానులు చాలా కోట్లలో ఉంటారు. సో వాళ్ళు అలా చనిపోయారని చెప్పేసి దానికి వీళ్ళే బాధ్యత వహించాలి, వాళ్ళే కారణం అంటూ కూడా చెప్పడం కరెక్ట్ కాదని నేను చెప్తాను. అలాగే ఈ ప్రియాంశి విషయంలో కూడా చాలా మంది ఏమంటున్నారంటే ప్రియాంశి మరణం క్రికెట్ అభిమానులకు చాలా తీవ్ర భావోద్వేగానికి గురి చేసింది.
కొందరు కోహ్లీని బాధ్యత వహించాలి అంటుంటే, మరికొందరు క్రికెట్ ని కేవలం ఒక ఆటగానే చూడాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఘటనపై తీవ్ర చర్చలైతే జరిగాయి. కొందరు మీడియా సంస్థలు కూడా వాస్తవాలను పూర్తిగా నిర్ధారించుకున్న తప్పుడు కథనాలను ప్రచారించాయి. ప్రియాంశి కుటుంబం ఇప్పటికే తీవ్ర విషాదంలో ఉండగా ఇంకా వాళ్ళకి ఇంకా మరింత బాధను కలిగించేటట్లు నెటిజన్స్ అభిప్రాయపడ్డారు. సో తప్పుడు ప్రచారాలను నివారించేందుకు బాధ్యతమైన జర్నలిజం అవసరమని ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో వార్తలను షేర్ చేసే ముందు నిజం తెలుసుకోవాలని చెప్పేసి కొంతమంది నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ ప్రియాంశి మరణానికి కోహ్లీకి ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ తన అభిమానిని చూడాలనుకున్నా, లేకపోతే తన అభిమానిని కలవాలనుకున్నా, తను వస్తే అది మంచి మంచి పరిణామం కింద మనం చెప్పుకోవచ్చు. కానీ సో తను చనిపోయిన దానికి తనే అన్ని బాధ్యతలు వహించాలనేది మాత్రం కరెక్ట్ కాదు. రైట్. థ్యాంక్ యూ తేజ. యాక్చువల్‌గా మ్యాచ్ చూస్తున్న సమయంలో ఇంకా అప్పటికి కోహ్లీ క్రీజ్ మీదకి రాలేదు. అసలు ఇంకా అప్పటికి న్యూజిలాండే ఆడుతూ ఉన్నారు. అయితే ఈ మరణానికి కోహ్లీ సంబంధం అని చెప్పి ఏ విధంగా కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా అవాస్తవాలే అని చెప్పి ప్రియాంశి తండ్రి మీడియాతో మాట్లాడారు. అలాగే ఇది ఇంతగా వైరల్‌గా స్ప్రెడ్ అవ్వడానికి కారణం నిజానిజాలు తెలుసుకోకుండా అక్కడ జరిగిన ఘటన గురించి ఎవ్వరు ఏం తెలియకపోయినప్పటికీ మీడియాలో కానీ, లేకపోతే కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ తప్పుడుగా ప్రచారించడం వల్ల దీని వల్లనే ఇంతలా స్ప్రెడ్ అయిపోయి దీనికి కోహ్లీయే బాధ్యత అని చెప్పి అనేక మంది మాట్లాడుతూ వస్తున్న సందర్భంలో ప్రియాంశి తండ్రి దీన్ని ఖండించడంతో కథ సుఖాంతమైంది అని అనుకోవచ్చు. ఇది ఈ మధ్య కాలంలో మనం చాలా చిన్న ఏజ్ లోనే పిల్లలకి హార్ట్ అటాక్ రావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా అమ్మాయి చనిపోవడం జరిగింది తప్ప అమ్మాయి చనిపోవడానికి హార్ట్ అటాక్ రావడానికి కోహ్లీ క్రికెట్ ఆడటానికి ఎలాంటి సంబంధం లేదు అని తెలుస్తోంది. సో ఇదంతా కూడా అనేక మాధ్యమాలలో వచ్చే తప్పుడు ప్రచారమే తప్ప నిజం వాస్తవాలు ఏవీ లేవు అని తెలుసుకొని మాట్లాడాలి అని చెప్పి అనేక మంది కూడా కమెంట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.